ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో సలార్ అనే భారీ బడ్జెట్ సినిమా వచ్చింది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో డిసెంబర్ 22న రిలీజ్ అయ్యింది. హుంబాలే ఫిలిమ్స్ బ్యానర్పై విజయ్ కిరంగతుర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. టీజర్ ట్రైలర్ సోసోగానే ఉన్న పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించినా సినిమాపై మాత్రం మొదటి నుండి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే తొలి రోజు మొదటి షోతోనే సినిమా పాజిటివ్ టాక్ను రాబట్టుకుంది. దీంతో మొదటి వారం అద్భుతంగా కలెక్షన్ చేసింది ఈ సినిమా. రెండో వారం కూడా పర్వాలేదు అనిపించినా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయలేదు. ఒకసారి 17 డేస్ కలెక్షన్ని గమనిస్తే నైజాం 70.75 crores, సీడెడ్ 21.41 crores, ఉత్తరాంధ్ర 16.80 crores, ఈస్ట్ 9.56 crores, వెస్ట్ 6.98 crore, గుంటూరు 9.15 crores, కృష్ణ 7.21 crores, నెల్లూరు 4.68 crores, ఏపీ తెలంగాణ టోటల్ 146.54 crores, కర్ణాటక 22.29 crores, తమిళనాడు 11.30 crores, హిందీ 62 crores, కేరళ 6.78 crores, ఓవర్సీస్ 64.20 crores, టోటల్ వరల్డ్ వైడ్గా 319.11 crores. అన్ని వెర్షన్స్ కలుపుకొని సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రానికి టోటల్ వరల్డ్ వైడ్గా 319.11 crores వచ్చింది. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ చిత్రానికి 336.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే 338 కోట్ల షేర్ను రాబట్టాలి. 17 రోజుల్లో పూర్తయ్యేసరికి ఈ సినిమా 319.11 కోట్ల షేర్ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్కి ఇంకా 18.89 కోట్ల షేర్ని వసూలు చేయాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.